రోడ్ల వెంబడి సెంట్రింగ్ లైట్ సిస్టమ్ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ లైట్ల వ్యవస్థ రోడ్ల వెంబడి లేకపోవడం వల్ల స్థానిక ప్రజానికం రాత్రి వేళలో ఇబ్బంది పడుతున్నారని, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండల కేంద్రం మీద దృష్టి పెట్టి సెంట్రింగ్ లైట్ సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసి అలాగే మండల కేంద్రంలో నూతన డాంబర్ రోడ్ల నిర్మాణ వ్యవస్థను చేపట్టాలని మండల కేంద్ర ప్రజల తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఎడపల్లి రాజేష్, బోయిని ప్రవీణ్, కొండవీని పరశురాములు, బొడ్డు అంజయ్య, ఎడపల్లి నర్సయ్య, నాగ మల్లేశం పాల్గొన్నారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలేదు. గత ప్రభుత్వం లేదు, మరి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం గడుస్తున్నా కూడా మరి ఎక్కడ కూడా ఏం కనబడడం లేదు. మరి మా ప్రధాన డిమాండ్ సిపిఎం పార్టీ పక్షాన ఈ మండల కేంద్రం ప్రజల పక్షాన మరి ఇక్కడ ఈ మండల కేంద్రం లోపల సెంట్రింగ్ లైటింగ్ సిస్టమ్ డివైడర్ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన గౌరవనీయులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే మండల కేంద్రంలో రోడ్ల విషయం చూసుకుంటే కూడా చాలా అస్తవ్యస్తంగా తయారైన ఇప్పుడు చూస్తున్నాం. మరి ఈ రోడ్లు ఇదివరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి స్థానికంగా కూడా కొత్త డాంబర్ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సమస్యను ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్ లాంటిది ఒక టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఖచ్చితంగా ఆలోచించి ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినప్పుడే ఈ మండలంలో అభివృద్ధికి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే గత 10 సంవత్సరాల కాలం ఈ బోయినపల్లి మండలం అనేది అభివృద్ధికి ఆమడు దూరంగా 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు. కాబట్టి ఇప్పటికైనా పెద్ద ఎత్తున ఈ గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారు బోయినపల్లి మండలం మీద దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా మండల కేంద్రం ప్రజల పక్షాన మండల ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.